MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. కుబేర సినిమా దీని సక్సెస్ అంటే ఇలాంటి కథలు ఇంకొన్ని చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ కలిగించింది. ఆల్టర్నేట్ సినిమా పాటలు, రెండు ఫైట్లు, పంచలేలాలు కాకుండా ఒక కథకి సినిమాలో ఉన్న ఆ కొత్తదనం కానీ మీరు చెప్పాలనుకున్న ఎమోషన్ కానీ జనాలకు కనెక్ట్ అయింది. ఈ స్థాయి ఎక్స్పెక్ట్ చేశారు, ఈ స్థాయి రిజల్ట్ వస్తుంది. అండ్ ఇంకోటి ఓటీటీలో ఈ మధ్య బేసిక్గా చాలా అవేర్నెస్, ప్రతిదీ రియల్ లొకేషన్ షూట్ చేశారన్నారు కదా, అంటే ఆ స్లమ్ ఏరియాలు కానీ బాంబేలో కానీ. మేమంతా ఒకరికొకరు అనుకుని ఇప్పుడు బాంబేలో ఇప్పుడు హాజేలి అంటే హాజేలి అది దానే వస్తుంది. ఎందుకంటే ఎమోషన్ తగ్గుతుందా, లేకపోతే ఒక క్యారెక్టర్కి అన్యాయం చేసినట్టు అవుతాం. ఇది 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 సార్ నమస్తే సార్. నమస్తే, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. అందరు అనుకున్నట్టుగానే కుబేర మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఏం సార్ అంత రిలాక్స్గా ఉన్నారా? అంటే ఇన్ని రోజులు హరిబరి, పోస్ట్ ప్రొడక్షన్, నిద్రలేని రాత్రులు ఇవన్నీ అంటే గడిపారు కదా, ఇప్పుడు రిలాక్స్ అయినట్టేనా? కొంచెం మైండ్ అయితే కొంచెం రిలాక్స్ అవుతుంది మెల్లగా, ఇప్పుడిప్పుడే సింక్ ఇన్ అవుతుంది. సో ఒకేసారి పెద్ద ఎంత పనులు ఫుల్ హడావిడిలో ఒకసారి సడన్గా ఒక సైలెన్స్ ఉంటుంది. సైలెన్స్లో అది సినిమా బాగా ఆడుతుంది కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ. సో రిలీఫ్ వస్తుంది ఫస్ట్, అంటే అంత. సో అలాంటి ఫేజ్లో ఉన్నాను. సో అండ్ ఆల్సో ఇది 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 నాకు కూడా చాలా పెద్ద, అంటే పెద్ద క్యాన్వాస్, పెద్ద స్టార్స్, పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్ అన్నీ ఎక్కువ, అంటే పాన్ ఇండియా ఇవన్నీ చేశాం కదా. సో కొన్ని లర్నింగ్స్ ఉంటాయి అన్నీ. సో రిలీవ్డ్గా ఉంది ఫస్ట్. సో అవి వెళ్ళిందని. ఓకే, మొక్కులు కూడా చెల్లించినట్టున్నారు, తిరుపతికి వెళ్ళి వచ్చేసి. నేను అక్కడ షూట్ చేసినప్పుడు అనుకున్నాను వెళ్తానని. సో ఇమీడియట్గా అయితే మళ్ళీ వద్దామని అనుకున్నాను తిరుపతికి. నేను హిట్లు బాగా వస్తుంది గురించి అడగాను. జనరల్ నేను బాగా, అంటే బాగా జరిగిపోతే అంతా వస్తాను మళ్ళీ తప్పకుండా. ఆ సినిమాలో మిశ్రా గారు అనుకున్నట్టుగా మీరు అనుకున్నారు కిరీటం. ఏంటి సార్ అది ఒక, అంటే ప్రజెంట్ కొంతమంది మీద ఏమైనా సెటైర్ అనుకోవచ్చా దాన్ని? అంటే కొంతమంది ధనవంతులు చాలామంది చేసేవన్నీ చేస్తూనే దేవుడు అంటే ఇంకా అది ఇంకా అంటే సెటైర్ ఏం కాదు, అందరికి తెలిసిన విషయం వేస్తే. అంటే విలన్లు ఇప్పుడు మన పాత విలన్లు కూడా మన పాత సినిమాల నుంచి అలానే ఉంటారు, వాళ్ళు భక్తులు ఉంటారు, ఇలా ఎక్స్ప్రెస్ చేయలేవు. అంటే వేరే అంటే జస్ట్ కొత్త టేక్ అని కూడా అన్నాను. బేసిక్గా అలాంటి క్యారెక్టరైజేషన్స్ మనకు ఇప్పుడు ముత్యాల ముగ్గు నుంచి రావుగోపాలరావు వస్తున్నాడు, ఆయన అంటే కూతురు ఒకలా, వేరే వాళ్ళు ఒకలా, అంతే కదా బేసిక్. అంటే ఇప్పుడు అంటే మనం డబ్బు సంపాదించడము, మన ఫ్యామిలీని చూసుకోవడము, ఆ బాధ్యతలు చూసుకుంటూనే వేరే వాళ్ళకి ఏమైనా ప్రపంచం ఏమైనా, వేరే వాళ్ళకి ఏమైనా, అంటే అసలు యాక్చువల్లీ పట్టనట్టు కూడా వాళ్ళకి తెలియదేమో. అంటే ఏమి ఇది నడుస్తుంది. అందుకే దేవుడి దగ్గరికి చెప్పుకోగలుగుతాం మనం. అంటే నాకు మంచి చేయని చెప్పుకోగలుగుతాం. అంటే వేల మందికి చెడు చేసినా కానీ నాకు మంచి చేయని చెప్పుకునే ఒకటి ఉంటుంది కదా విషయం. ఇంకా అది యాక్చువల్లీ ప్రతి మనిషిలో ఉంటుంది అనుకోండి. ఒకరికి అతను కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మనం డైరెక్ట్గా అతను ఇంతమంది చనిపోయినా ఓకే అనుకున్నాడు, అంటే అది కూడా కొడుకు మీద ప్రేమ అతను. అంటే ఈ స్థాయి అప్లాజ్ కానీ, ఈ స్థాయి స్పందన కానీ, అంటే ఇంత అప్లాజ్ రావటం మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా, లేకపోతే లేదు ఒక మంచి సినిమాగా ఉంటుంది అనుకున్నారా? ఈ స్థాయి ఎక్స్పెక్ట్ చేశారా, ఈ స్థాయి రిజల్ట్ వస్తుందని? అంటే ఓవరాల్గా ఒకటే టాక్. అదే అంటే ఈ స్థాయిని నేను ఏ సినిమాకి ఈ స్థాయి అని ఎప్పుడు అనుకోనండి. బేసిక్గా జనరల్గా కొన్ని అంటే బాగా అంటే మంచి సినిమా తీస్తున్నాము, కొత్తగా తీస్తున్నాము, అందరికి నచ్చుతుంది, స్పెషల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఓటీటీలో ఈ మధ్య బేసిక్గా చాలా అవేర్నెస్ పెరిగిందేమో అని ఎక్కడో నాకు ఒక కాన్ఫిడెన్స్ అదొకటి ఉంది బేసిక్. అంటే ఎక్కడో మనం ఫిల్మ్ మేకర్స్గా మనం వెనుకబడతామని ఆడియన్స్ కొంచెం ముందుంటారు ఎక్కువ. సో ఆ నమ్మకం ఉంది. అంటే ఈ మధ్య బాగా చూస్తున్నారు. అండ్ ఎనీథింగ్ ఒక్క రిపీట్ కానీ, ఒక్క రొటీన్ ఉంటే ఒక్క షో కాదు, హాఫ్ షో కూడా పడట్లేదు, ఇంటర్వ్యూ నుంచే అంతే, ఇంకా అసలు వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటివన్నీ ఏమనిపించిందంటే దే ఆర్ ప్రాబబ్లీ వెయిటింగ్. ఒక ఎక్కడో ఆడియన్స్ అందరూ వేరే చూసేసి ఓటీటీలో వాళ్ళ మనసు కానీ, మైండ్ కానీ, వాళ్ళ టేస్ట్ కానీ వెళ్ళిపోయినాయి ముందుకి. మనం ఎక్కడైనా వెనకబడుతున్నాము అన్నది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఇది కొత్త టేక్, కొత్తగా చెప్తున్నాము, అన్నీ కొత్తగా ఉన్నాయి, నా నుంచి కొత్తగా. అండ్ ఆల్సో కథగా ఇది
ఒక పెద్ద క్యాన్వాస్ సినిమా, ఇవన్నీ కాన్ఫిడెన్స్ నాకు. ఇవన్నిటి వలన చాలా అందరూ బాగా ఆదరిస్తారు అనుకున్నాను. కానీ ఈ రేంజ్ అనేది నేను ఎప్పుడు అంటే ఎంత రేంజ్ అనేది మనం ఎప్పుడు చెప్పలేము యాక్చువల్. అంటే అది సమ్టైమ్స్ డిపెండ్స్ ఆన్ సీజన్లు, వేరే సినిమాలు, టైము, ఎగ్జాము, ఇవన్నీ ఏవో అన్నీ ఉంటాయి. సో ఒక కరెక్ట్గా రిసీవ్ చేసుకోవడం. సో దాని మీద తప్ప నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మీరు అన్నట్టుగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత జనాల్లో అంటే వరల్డ్ లెవెల్లో అన్ని సినిమాలు చూస్తున్నారు, భాషా పరిమితులు అంతా లేవు సార్. ఏ లాంగ్వేజ్ సినిమా అయినా చూస్తున్నారు, సబ్ టైటిల్స్ అర్థం చేసుకుంటున్నారు. సో వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోయింది. రియలిస్టిక్ అప్రోచ్ సినిమాలు, ఒక హ్యూమన్ ఎమోషన్ సినిమాలు డెఫినెట్గా ఇష్టపడుతున్నారు. సో అది ఎంతవరకు అడ్వాంటేజ్ అయింది సార్ ఈ సినిమాకి? ఐ థింక్ బాగా అడ్వాంటేజ్ అయినట్టుంది. అంటే అంటే ఒక మల్టీప్లెక్స్ ఆడియన్స్ అనుకోవడానికి ఇది 3 గంటల సినిమా. అది చూస్తూ కూడా వాళ్ళు ఒక రియాక్షన్ కరెక్ట్ టైంకి కరెక్ట్గా అనుకునే అదేంటి ఒక రియాక్షన్స్ ఉంటాయి, ఆడిటోరియం రియాక్షన్స్, పంచ్ అనొచ్చు, ఒక రియాక్షన్స్ అనొచ్చు, అప్లాజ్ అనొచ్చు, అదే గూస్ బంప్ మూమెంట్స్ అనొచ్చు, అవన్నీ అలా కరెక్ట్ మేము అనుకున్నట్టు జరిగినాయి. అది ఓటీటీ అనేది ఒక చిన్న అంటే ఒక మాధ్యమము. కానీ టైమ్స్ అంటే అల్టాల్ ఇంకా బిగ్గర్ దీంట్లో అంటే టైమ్స్ మారుతున్నాయి. ఓకే, అంటే నాట్ జస్ట్ ఓటీటీ విత్ ఇంటర్నెట్ వాట్ ఎవర్ అవేర్నెస్ కుర్రోళ్ళు. అంటే ఒకప్పుడు ఐక్యూ లెవెల్స్ కానీ ఒక 10th కుర్రోడికి ఇప్పుడు 5th కుర్రోడికి ఐక్యూ లెవెల్స్ సేమ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ కానీ వాడు చేసే విధానం కానీ అన్నీ మారుతున్నాయి కదా. ప్రాబ్లీ సినిమా కూడా మారాలి, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, అది వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి అక్కడ ఆ టైమ్స్లో వచ్చి కొడుతుంది సినిమాలు. సో అన్నీ మార్పు ఐ థింక్ కోరుకుంటున్నారు. మార్పు జనరల్గా ఆడియన్స్ టేస్ట్ కూడా చాలా మారిపోయినాయని అయితే అనుకుంటున్నాను యాక్చువల్లీ. సో దానికి అనుగుణంగానే వచ్చిందేమో సినిమా. అంటే యాజ్ డైరెక్టర్గా మీరు కెరీర్ స్టార్ట్ చేసి 25 years అయింది, కంప్లీట్ అయింది సార్, సిల్వర్ జూబ్లీ ఇయర్. అంటే 25th సినిమా అంటే 25th ఇయర్లో కుబేరా రావటం, ఇది ఇంత మంచి సక్సెస్ అవ్వటం, పర్సనల్గా యాజ్ ఏ డైరెక్టర్గా మీకు ఎంతవరకు సంతృప్తినిచ్చింది సార్? చాలా అంటే ఒక మైల్ రాయి 25 సంవత్సరాలు అనేది. నేను యాక్చువల్లీ 25 సంవత్సరాలు అనుకోలేదు. స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిపోతా ఉంటే మధ్యలో ఇప్పుడు ఒక 3 months 4 months బ్యాకే అరే 25th ఇయర్ ఇది వస్తుంది అనగానే సడన్గా ఒక ప్రెషర్ కూడా అనిపించింది నాకు. అంటే ఇది అరే ఏదైనా అంటే 25th దాన్ని మరీ ఎక్కువ 25 అనుకుంటే ఏం చేస్తున్నాం అని. ఎందుకంటే నేను మామూలుగా ఒక సినిమా తర్వాత సినిమా రాయడం తర్వాత ఇది అనగానే అరే ఇది ఏంటి అని ఒకసారి ఆలోచించాను. దెన్ ఐ థాట్ దిస్ ఈజ్ మోర్ దెన్ యాప్ట్. అంటే దీనికి ఒక సామాజిక స్పృహ నేపథ్యం అని కొట్టినట్టు కాకుండా ఇప్పుడు లీడర్లో అవుట్ అండ్ అవుట్ నేను చెప్పగలను, ఇది విష్ఫుల్ థింకింగ్, ప్రజలందరికీ ఇలాంటిది కావాలని ఒక లీడర్ని ఎందుకుని ఇలా అవుతారు. ఇందులో ఒక సామాజిక స్పృహ కంటెంట్ కానీ ఒక అవేర్నెస్, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయాలు ఒక రిచ్ పూర్ డివైడ్ కానీ, క్లాస్ డిఫరెన్స్ కానీ, ఒక అండర్ డాగ్, ఒక మార్జినలైజ్డ్ వ్యక్తి, వీకర్ వ్యక్తి స్టోరీ కానీ, ఇట్లాంటివన్నీ ఇవన్నీ గొప్ప విషయాలు. అంటే కానీ ఇది అంతర్లీనంగా నడుస్తున్నాయి సినిమా. ఇది చెప్పాలి అంటే ఏం చెప్తాము అనేది ఇందులో ఉండదు బేసిక్గా. సో బతుకు కోసం గొప్పోడు బతుకు, పేదోడు బతుకి తేడా లేదా, అంటే ఒక లైఫ్లో అంటే ఒక కంటెంట్మెంట్తో ఉండొచ్చా, ఏదైనా సరే నువ్వు నీ జీవితం పట్ల ఒక ప్రేమతో ఉండాలన్న అంటే చాలా ఉన్నాయి బేసిక్ ఇందులో. సో ఒకటని కాదు. సో ఇలాంటి అండ్ ఆల్సో ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ క్లాస్ డిఫరెన్స్, ఇంత పెద్ద అత్యంత ధనవంతులు ఉన్న డివైడ్ ఉంది కదా, ఆ డివైడ్ చూపించడం, ఒక 2 ప్రపంచాలు చూపించడం, ఇట్లాంటివన్నీ కుదిరినందుకు నేను యాక్చువల్లీ ఇది మంచి నా 25th ఇయర్లో చాలా కరెక్ట్ సినిమా అనిపించింది యాక్చువల్లీ. అండ్ ఇంత స్కేల్ సినిమా కూడా. అంటే ఇది ఎక్కడో ఇది అంటే నేను అసలు నాకు తెలియదు కానీ యాక్చువల్లీ జర్నలిస్ట్ కానీ వీళ్ళు కానీ అదే అసలు రీడిఫైన్ చేసుకున్నాడు తను ఇంకేదో పెద్ద. అంటే నేను అప్పుడు నాకు అంటే అందరూ ఏమనుకుంటారు, నేను ఇలా చేయలేని అనుకుంటారని నాకు అనుమానం వచ్చింది. నేను మామూలుగా తీశాను అంటే ఇదేదో కొత్తగా ఉంది, వేరే స్కేల్లో ఉంది, వేరే చూపించాడు ఏదో అని అవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా కథ రాసి తీసాం అంతే. సో బట్ 25th ఇయర్కి యాప్టే అనుకున్నాను. అంటే 25 సంవత్సరాలు మీరు తీసింది 10 సినిమాలే. సాధారణంగా దర్శకులు ఎలా ఉంటారంటే మామూలుగా కమర్షియల్గా ఆలోచించి వచ్చిన సక్సెస్ని క్యాష్ చేసుకోవాలనుకుంటారు. మీరు మాత్రం చాలా స్లోగా మీకు నచ్చిన సినిమాలు, మీరు ఏం చెప్పాలనుకుంటారో అవే సినిమాలు చేస్తూ వెళ్ళిపోతున్నారు. అంటే మీరు ఈ 10 సినిమాలు అంటే 10 సినిమాలు తీయటమే అంటే మీరు సంతృప్తిగా ఉన్నారు సార్? అంటే మీరు చేసిన ఈ సినిమాలతో అబ్సల్యూట్లీ సంతృప్తి. అంటే అది నన్ను చాలా ప్రౌడ్గా కూడా ఉన్నాను.
అండ్ 25th ఇయర్ నేను యాక్చువల్లీ ఒకటి ఆలోచించింది, నేను తీసిన సినిమాలు నాకు యాక్చువల్లీ నేను డైరెక్టర్గా ఏ సినిమా అయినా అతని వాయిస్ అనుకుంటాను, అంటే ఏదో ఒకటి అతను అనుకుని చెప్తున్నాడనే నమ్మకంతో ఉన్నాను. నేను అలానే చెప్పాను, నాకు గొంతు గట్టిగానే అనిపించింది అండ్ కరెక్ట్గా అనిపించింది. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్న కథని అనుకున్న విధంగా ఈ 10 సినిమాలు చెప్పగలిగాను, ఇంక్లూడింగ్ దిస్. సో అందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. అంటే ఇంకా నేను ఇందులో 10 కాకుండా 5 చేసినా నేను ఇదే కంటెంట్తో ఇట్లా ఉంటే నేను హ్యాపీగానే ఉన్నాను. నాకు నెంబర్స్ ఏం కౌంట్ కావు, నాకు నెంబర్స్ కానీ మనీ కానీ కౌంట్ చేసుకోను కూడా యాక్చువల్ నేను. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నాకు ఒకటి ఓవర్వెల్మింగ్గా 25th ఇయర్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అంటే నిజంగానే నాకు మామూలుగా అనిపించలే, నేను చాలా అంటే ఒక థ్యాంక్ఫుల్నెస్ కూడా అనిపించింది నాకు. అంటే నాకు చాలా కృతజ్ఞత భావం కూడా అనిపించింది. అంటే ఎందుకంటే ఈ స్థాయి ఇచ్చారు నాకు యాక్చువల్. అంటే అది సామాన్యంగా రాదు, అందరికీ ఇవ్వలేదు. ఒక స్పెషల్ పొజిషన్ ఇచ్చారు. ఆ స్పెషల్ పొజిషన్లో కష్టాలు కూడా ఉన్నాయి. అరే నువ్వు ఏమైనా నువ్వు కొంచెం స్లిప్ అయినా, నువ్వు కొంచెం తేడా చేసినా, నువ్వు కొంచెం వేరేగా సినిమా తీసినా అసలు ఒక షో కూడా చూడరు. నాకు అదొక నిలబెట్టారు. నువ్వు నమ్మకంతో ఉన్నారు. సో ఆ నమ్మకం నాకు ఇచ్చారు అండ్ దెన్ నన్ను ఆదరిస్తున్నారు. సో బేసిక్గా అది దే కాల్ ఇట్ అ బ్రాండ్, నమ్మకం, వాట్ ఎవర్. కానీ ఫ్యామిలీస్ తోటి పాటు వచ్చి నేను చూడొచ్చు, మీ సినిమాలు చూడాలి, చూస్తామన్న ఒక స్థాయి తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చినందుకు ఐ థింక్ 25 years నేను ఐ థింక్ అది నాకు చాలా అంటే నేను తీసుకోవడం కాదు, నేను తీయడం కాదు, వాళ్ళు ఇవ్వడంలో కూడా చాలా ఇది ఉందనిపించింది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఆల్సో. సో సార్ మీరు ఫస్ట్ అంటే డాలర్ డ్రీమ్స్ కానీ మన ఆనంద్ సినిమా కానీ మీ సొంత బ్యానర్లోనే మీరే ప్రొడ్యూసర్, మీరే డైరెక్టర్. అంటే ఒక రకంగా చూస్తే దాని తర్వాత మీరు మిగతా బ్యానర్తో కొలాబరేషన్ అయ్యి మీరు ట్రావెల్ చేశారు. బట్ ఏంటంటే ఒక సెల్ఫ్ మేడ్ డైరెక్టర్ అని అంటాను నేను, దానితో మీరు ఏకీభవిస్తారు. అంటే మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారు. ఫస్ట్ 2 సినిమాలు ఏంటంటే మీరే ప్రొడ్యూస్ చేసుకున్నారు, మీ సేవింగ్స్తో మీరే డైరెక్టరు, మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారు. ఇప్పుడు మాత్రం కొలాబరేట్ చేస్తూ వేరే వాళ్ళ కొలాబరేషన్తో వెళ్ళిపోతున్నారు. ఈ సెల్ఫ్ మేడ్ డైరెక్టర్ అంటే మిమ్మల్ని మీరు ఒప్పుకుంటారు? అందరు డైరెక్టర్ సెల్ఫ్ మేడ్ అండి. నా విషయంలో మీరు అంటున్నది అదేంటి ఎకనామిక్స్ అంటే క్రియేటివ్గా ప్రతి వాళ్ళు వాళ్ళ స్టోరీ రాసుకుంటారు, తీస్తారు. నేను అంటున్నది నాకు సపోర్ట్గా నేను మనీ కానీ అంటే ఆ కష్టాలు కొంచెం ఎదురు అంటే అది నిలబడ్డాను. డైరెక్ట్ క్రియేటివిటీతో పాటు ఫైనాన్షియల్ కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అదే ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. అంటే అక్కడి నుంచే నేను కొంచెం అదేంటి మా టీం జస్ట్ నేను డైరెక్షనే కాదు కానీ ఒక టీం నేను చేసి డైరెక్షన్ టీం బిల్డ్ చేసినప్పుడు వీళ్ళందరూ చేసినప్పుడు వాళ్ళు అన్ని పనులు మేము సినిమాని ఆల్మోస్ట్ జాగ్రత్తగా ఒక జస్ట్ డైరెక్షన్ నేను వచ్చి రాశాను, మీరు అందరూ అరేంజ్ చేయండి, నేను వచ్చి తీస్తాను అనేది అలాంటి ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు. అంటే అలాంటి ఫెసిలిటీస్ ఇచ్చి చేసేది. కానీ నేను మా టీం చేసుకుంటూ వెళ్ళాం. సో అది ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది ఎక్కువ. అందుకే అమిగోస్ క్రియేషన్స్ని కో ప్రొడ్యూసర్ లాగా అంటే ప్రెజెంట్స్ లాగా ఉంటుంది అనమాట బేసిక్. ఎందుకంటే మా టీమే ఎక్కువ చేస్తాం. ఈ ఆఫీస్లోనే చాలా జరుగుతూ ఉంటాయి అన్ని, అంటే లొకేషన్స్ కానీ ఎతకడం కానీ చూడటం కానీ ఎగ్జిక్యూషన్ కానీ ప్లానింగ్ కానీ కాస్టింగ్ ఆడిషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఫుల్ లైఫ్ సైకిల్ అంటే చేస్తాం మేము. సో నేను జస్ట్ ఒక డైరెక్టర్గా జస్ట్ అట్లా వచ్చి అది చేయలేదు ఇప్పుడు. ఈ 10 సినిమాల కథలు పద్మారావు నగర్లోనే పుట్టాయి, ఇక్కడే కూర్చొని. అంటే మీరు అంటే సినిమా ప్రపంచానికి దూరంగా, అంటే సినిమా ప్రపంచం అంటే ఫిలిం నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మీరు మాత్రం పద్మారావు నగర్లోనే ఈ 25 సంవత్సరాలు ఉండి ఇక్కడే ఆ 10 కథలు పుట్టాయి సార్. ఇక్కడ పుట్టాయి కొన్ని, అంటే కొన్ని అమెరికాలో కూడా, అంటే ఆనంద్ అమెరికాలో థీసిస్ రాసింది స్క్రిప్ట్, అంటే ఇక్కడే అన్ని ఇక్కడ రాసి ఇక్కడ కూర్చొని రాసినాయి. ఓకే. అంటే మామూలుగా ఒక సిట్ వచ్చిన తర్వాత అందరూ ఏ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ షిఫ్ట్ అయిపోయి అక్కడ 2 ఆఫీసులు తీసేసి ఇంకో అక్కడ ఒక ఇల్లు చేసి మీరు మాత్రం పద్మారావు నగర్లోనే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏంటి సార్ అనుబంధం మీకు? అంటే జస్ట్ ఇక్కడ హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా నేను అలవాటైన ప్రపంచం అది. నేను జస్ట్ అట్లా కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది నాకు, సరదాగా ఉన్నాయి ఇక్కడ తిరిగిన ఈ రోడ్లు ఇవన్నీ, ఇక్కడ తిరిగిన పార్కులు, ఇక్కడ తిరిగిన షాపులు, ఇవన్నీ నాకు కొంచెం అలవాటు. ఇక్కడ చదువుకున్న స్కూల్ ప్యాట్రిక్స్లో చదువుకున్నాను. సో ఇవన్నీ నాకు, అండ్ మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా అంటే ఫాదర్ చనిపోయారు కానీ అందరూ ఇక్కడ ఏదో ఇక్కడ మా ప్రపంచం ఒక ఎమోషన్. అంటే మొన్న మీరు ప్రెస్ మీట్లో కొంచెం ఎమోషనల్ అయ్యారు సార్. ఎందుకంటే ఎప్పుడు శేఖర్ కమల గారిని అలా చూడలేదు. అలా అంటే ఎందుకు అంటే సక్సెస్ వచ్చింది, కాకపోతే ఆ ఆనంద బాష్పాలా లేకపోతే ఒక చిన్న ఎమోషనల్ అయ్యారు సార్ ఎందుకు? అది
అంటే ఈ సినిమా కొంచెం చాలా తీసుకుంది యాక్చువల్. అంటే చాలా రోజులు అంటే జనరల్గా అన్ని సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా కొంచెం ఎక్స్ట్రాగా అంటే చాలా అంటే ఫిజికల్లీ కూడా గ్రూలింగ్. టీంలో చాలామంది అంటే చాలా ఒడిదుడుకులు గురించి చేసిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఒక చిన్న అంటే అది అది అంటే ఇది సామాన్యం అంటే జస్ట్ నాట్ అంటే ఒక మైండ్ పరంగా డ్రైనింగ్, ఎమోషన్ అండ్ హెల్త్ పరంగా అందరూ అంటే ఆ టీంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసుకుంటూ వచ్చింది అన్నమాట బేసిక్గా. సో అందుకే సడన్గా గుర్తొచ్చి నాకు ఎందుకు చాలామంది స్వెట్ అండ్ బ్లడ్ ఇచ్చినట్టు అనిపించింది. సో ఐ థాట్ ఐ ఫెల్ట్ కొంచెం ఎమోషనల్ కూడా. సార్ మీకు సపోర్టింగ్ ఉన్న మీ టీం గురించి చెప్పండి సార్. మీ టీంలో అంటే చాలా ఆల్రెడీ సక్సెస్ మీట్లో కూడా అందరినీ పరిచయం చేశారు మనం. కరెక్ట్. అందరికీ అంటే నాకే కాదు, ఇప్పుడు నాగార్జున గారికి, ధనుష్ గారికి అందరికీ వాళ్ళ పేరున తెలుసు. అంటే దే నో హౌ ఇంపార్టెంట్ దే ఆర్ ఆల్. అంటే తోటి తరణి గారికి అంటే సో దే ఆర్ మై బ్యాక్ బోన్స్ అనమాట. అంటే పిల్లర్స్ అని చెప్పాను అలానే అనమాట. సో ఇది ఎస్పెషల్లీ రైటింగ్ చైతన్య పింగళి చాలా అంటే ఆమె చాలా అంటే ఆమె ఆల్రెడీ సాహిత్య అకాడమీ విన్నారు. సో దీంట్లో చాలా పాత్ర ఉంది. అంటే ఎమోషన్ కంటెంట్ బేసిక్ అంటే ఇది ఒక థ్రిల్లర్, ఇది ఒక యూనిక్ పొజిషనింగ్ వచ్చింది సినిమాకి యాక్చువల్. అదేంటంటే థ్రిల్లర్గా, స్ట్రైట్ థ్రిల్లర్గా ఒక 10,000 కోట్లతో ఒక గొప్పటి దగ్గర నుంచి ఒక బిచ్చగాడు తప్పించుకున్నాడు అంటే అది ఒక థ్రిల్లర్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్ట్రైట్ అవ్వచ్చు. కానీ అందులో ఆ బిచ్చగాడి ఎమోషన్స్, ఆ కంటెంట్ ఉంటుంది కదా, ఎమోషనల్ హై, వాడి కథ ఒకటి ఉంటుంది కదా, దానికి చాలా పాత్ర చైతన్య అనమాట. సో అది అంటే దాన్ని డెవలప్ చేయడం అంటే మా కొలాబరేటివ్ ఎఫర్ట్లో ఇస్తూ. అలానే ఇప్పుడు సూరి నాకు హ్యాపీ డేస్ నుంచి కో డైరెక్టర్ మెయిన్. దీనికి చాలా అంటే ఈ క్యాన్వస్ కానీ ఇది ఇక్కడ బాంబేలో చెయ్యాలి, బాంబేలో ఇన్సిస్ట్ చేయడం కానీ, బాంబేలో చేయాలి, దీనికి ఇంత పెద్ద ఇది ఉందని పట్టుబట్టి పని చేయడం కానీ, అక్కడికి వెళ్ళి ముందే లొకేషన్లు చూడడం కానీ, అలాంటివన్నీ చాలా అంటే అతను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు ఇన్పుట్స్ అనమాట. దాంట్లో చాలా అదే ఇలా మేనిఫెస్ట్ అయింది. అలా అజయ్ కానీ అంటే ప్లానింగ్ చేయడం, ఇంత పెద్ద బడ్జెట్ ఉంటే మేము ఎగ్జిక్యూట్ చేయడం ఇట్లా. సో వీళ్ళందరూ అంటే చాలా మటుకు సూర్యులు అంటాడు సెకండ్ యూనిట్ కెమెరామెన్ వర్క్ చేశాడు. అంటే నేను ఇక్కడ చేస్తుంటే అక్కడ బాంబేలో 2-3 లొకేషన్స్లో ప్యారలల్గా ఇంకో లొకేషన్లో షూట్ చేయడం కానీ అట్లా. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఈ టీమ్ వర్క్ చాలా బాగా ఎక్స్టెన్సివ్లీ అవసరం వచ్చింది చేసిన సినిమా అనమాట. సో అందుకే ఇంత పెద్ద క్యాన్వాస్ బాంబేలో అంత చేయడం, ఇలాంటి సీన్స్ సాధ్యం కాదు ఇంత టీం వర్క్. అలానే నాగేశ్వరరావు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆయన కూడా దగ్గర ఉండి అన్ని పర్మిషన్లు కానీ. సో అవుట్ సే ఈ సినిమా ఈ టీం వల్లనే సాధ్యమైంది. లేకపోతే అంటే బడ్జెట్ ఒక ఎత్తు, అంటే సునీల్ నారాయణ గారు వాళ్ళది ప్రొవైడ్ చేసి దీన్ని గోయడ్ ఇవ్వడం, దానికి సపోర్ట్ చేయడం అదొక ఎత్తు అయితే, ఈ ఎగ్జిక్యూషన్ ఒక పెద్ద పార్ట్ అనమాట. ఓకే. ప్రతిదీ రియల్ లొకేషన్ షూట్ చేశారన్నారు కదా, అంటే అసలు ఏరియా చాలా ఉంటుంది. అంటే అది అంత రిస్క్ ఎందుకు అని అనుకున్నారు సార్? అంటే అంత రిస్క్ తీసుకోవటం అవసరం? డెఫినెట్గా ఒక సెట్ వేస్తే ఈజీగా తక్కువ వర్కింగ్ డేస్లో అయిపోయేది కదా. నేను ముందు నుంచి ఎక్కువ నేను అలానే నాకు అలవాటు అలానే చేశాను. సో ఇలానే అంటే మైండ్ అలా అంటే బేసిక్గా అదే మేమంతా ఒకరికొకరు అనుకుని ఇప్పుడు బాంబేలో ఇప్పుడు హాజేలి అది దాన్ని క్రియేట్ చేయలేము. అది అంత క్రౌడ్తో ఆ సన్న స్ట్రిప్లో వెళ్తూ ఉంటాడు. సో ఇతను అంటే బిచ్చగాడు ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతాడు. మనం బిచ్చగాడితో ఇప్పుడు ఇందులో విలన్లు అన్నట్టు వీడు ఎక్కడ ఉంటాడు, బిచ్చగాడు ఎక్కడ ఉంటాడంటే వాడు ఏనుగులు అంటాడు, వాడికి గుర్తున్నాయి, వాడు ఏదైనా గుర్తుంచుకుంటాడు. అలానే వాడు ఎక్కడ ఉంటాడంటే వాడికి స్ట్రెంగ్త్ ఏంటంటే వాడు ఆకలి తట్టుకోగలుగుతాడు. వాడు శనివారం అయితే గుడి దగ్గర అడుక్కుంటాడు, ఆ గుడిలోని మ్యూజిక్, గుడిలోని పాటలు చెప్పి అదే దేవుడు అదే నాకు అనుకుంటాడు. ఫ్రైడే మస్జిద్, సండే చర్చ్, ఇక్కడెక్కడ ఉంటాడు. సో ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఆ చోట్లకి అండ్ చెత్తగొప్పలో ఉంటాడు. అది అదేంటి మన రైల్వే స్టేషన్లో, బస్ స్టాప్లు, ఇవన్నీ వాడు తిరిగే ప్రదేశాలు ఉంటాయి, సులభ్ కాంప్లెక్స్ ఇవన్నీ. సో ఇవన్నీ ఒకటని వేయలేము కదా. సో వాడి ట్రావెల్ జర్నీ ఆడు పారిపోతుంటే ఇంకా బాంబేలో ఎగ్జాస్టివ్ చూపించాల్సి వచ్చింది. సో అది అందుకు రియల్గా వెళ్ళామన్నాడు. అందుకే ఇది తేడా. అంటే ఈ సినిమా ఈ క్యాన్వాస్ మూలనే ఒక విజయం సాధించాలనుకుంటున్నాను, ఇంత విజయం. అంటే కాకతాళీయమో లేకపోతే అదృష్టమో కానీ మీరు ఈ స్టోరీలో చెప్పిన ఒక మెయిన్ థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్కు ప్రజెంట్ ఇన్సిడెంట్ ఒకటి కలిసింది సార్. అంటే చమురు నిక్షేపాలు అరేబియా మహాసముద్రంలో ఉండటము, వాటి చుట్టూ అల్లుకున్న కథ. ఇప్పుడు రీసెంట్గా కూడా ఇండియాలో అలాంటి ఒక చమురు నిక్షేపాలు దొరకటం, వాటి గురించి ఒకవేళ అది నిజంగా వర్కౌట్ అవుతే ఇండియా చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండబోతుంది, మారిపోతుంది అన్నారు.
అంటే అది మీరు ముందు ఊహించారా ఇలా కథ అంటే అది ఇది పెద్ద ఊహించాను అనుకోను. బేసిక్ ఏముందంటే అంటే ఇండియాలో ఉన్న రిసోర్సెస్ ఏంటంటే మీరు కథ ఇండియా అంటే సడన్ గా దొరికితే ఇప్పుడు మన నల్లమల్లో యూరేనియం అని పడ్డారు కదా, అంటే సంథింగ్ ఏదో అంటే ఇది ఆన్ గోయింగ్. అంటే ఇప్పుడు మెల్లమెల్లగా మనుషులు పెరుగుతున్న కొద్దీ నేచర్ని మనం విధ్వంసం చేస్తాం బేసిక్. అంటే అది అది మంచిగో చెడుకో బేసిక్ దేశానికి మంచిది కొన్ని ఎన్ని రోజులు మంచిది ఎన్ని రోజులు చెడు అని మనం చెప్పలేము. కాకపోతే జనాభా పెరుగుతూ మనం అన్ని స్పేసెస్ని అడవుల్ని అన్నీ వెళ్తున్నాం కదా. సో ఆ మెషినరీ వచ్చింది, కొత్త మెషినరీ వచ్చింది, కొత్త దొరుకుతాయి, తప్పకుండా దొరుకుతాయి. ఇక్కడ బొగ్గు గన్లు దొరుకుతాయి, మైకా గన్లు దొరుకుతాయి, మన అదేంటి యురేనియం దొరుకుతుంది, ఇవన్నీ ఏ సంథింగ్ విల్ కీప్ గెటింగ్. సో అలానే ఒక థాట్గా రాశాను అది యాక్చువల్లీ. అంటే ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రికార్డులు ఇవన్నీ పట్టించుకుంటారు సార్ మీరు? మామూలుగా సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత నేను పట్టించుకోవడం అంటే డెఫినెట్గా పెట్టింది రావాలని అయితే అది నేను ఇప్పటిదాకా నా కెరీర్లో ఇన్ని సంవత్సరాలు ఇంకోటి నేను తీసిన సినిమాలు ఏదైతే నాకు సాటిస్ఫాక్షన్ నా వాయిస్ అని చెప్పాను, అలానే ఎప్పుడు నేను నా వలన ఎవరైనా అంటే డిజాస్టర్లు పోయినాయి అనేది ఇప్పటిదాకా నాకు నా ఇదిలో లేదు యాక్చువల్లీ. సో అంతవరకు నేను చాలా ఇదిగా బ్యాలెన్స్ చేశాను. ఒక అనామిక ప్రాబ్లీ ఏది ఉంది కానీ అది కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్లో రీమేక్ ఇది కాబట్టి వర్కౌట్ అయిపోయింది అది కూడా యాక్చువల్లీ. కాకపోతే అసలు థియేటర్స్ ఎవరు రాలేదు, అంటే అది ఉందని కూడా తెలియదు యాక్చువల్లీ వచ్చినప్పుడు. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో అది జస్ట్ అంటే ప్రొడ్యూసర్ అది మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి వాళ్ళకి కొన్ని, సో అది వర్కౌట్ అయింది. సో నా గర్వంగానే చెప్తానంటే బేసిక్గా నేను తీసిన సినిమాల్లో ఎప్పుడు ఏది ఫైనాన్షియల్లీ ఏది తేడా చేయలేదు యాక్చువల్లీ. సో అది నేను చూసుకుంటా బేసిక్ ఇది కూడా. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్ ఫస్ట్. తర్వాత రేంజ్ ఏంటి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది నెక్స్ట్ యాక్చువల్లీ. వి డెఫినెట్లీ హ్యాపీ, బ్లాక్ బస్టర్ అయ్యి బాగా డబ్బులు వస్తే హ్యాపీ. రిలీజ్ బిఫోర్ ఏమన్నా ఉండేనా సార్? అంటే కొంతమంది స్లో అని, కొంతమంది ఆ లెంత్ కొంచెం ఎక్కువైందని ఒక చిన్న కంప్లైంట్ ఉండే కదా, అది మీ మదర్ చూసి కూడా ఇంకొక పావు గంట ఉంటే బాగుంటుందా అని అనిపించింది. అంటే అది ఒక 1% పీపుల్ ఎవరికైనా అనిపించి ఉండొచ్చు, కానీ ఇలాంటి డిస్కషన్ బిఫోర్ రిలీజ్ ఏమైనా వచ్చింది? అంటే అసలు జస్ట్ 3 గంటలు అనగానే వస్తుంది, ఎందుకంటే మన మల్టీప్లెక్సెస్లో 2.5 hours 2 hours 15 minutes అయితే నెంబర్ ఆఫ్ షోస్ కూడా పెరుగుతాయి. సో ఎప్పుడు చిన్న సినిమా హ్యాపీ, చిన్న సినిమా డెఫినెట్గా హ్యాపీ, గుడ్. అండ్ నేను ఎవరైనా యంగ్స్టర్స్ కూడా చిన్న సినిమాలు తీయనని చెప్తాను, అంటే లెంత్ పెట్టద్దు అని చెప్తాను. కాకపోతే ఈ స్కేల్ కథకి మేము ఎంత తర్జన మేము చెప్పాల్సిన కథ ఇంత తీసుకుంది బేసిక్. అంటే లైక్ బడ్జెట్ తీసుకుంది, లొకేషన్ తీసుకుంది, ఇంత స్టార్స్ తీసుకుంది, కథని అలా కన్జ్యూమ్ చేసింది అన్నమాట బేసిక్. సో అలాంటి లెంత్ కూడా అది డిక్టేట్ చేసింది మమ్మల్ని. అంటే ఇది తర్జన పడి కూడా మేము ఇది కరెక్టే అనుకుని వెళ్ళాము అనమాట. అంటే ఏదైనా తీసేస్తే ఏదైనా ఎమోషన్ తగ్గుతుందా, లేకపోతే ఒక క్యారెక్టర్కి అన్యాయం చేసినట్టు అవుతాం, ఇది బ్యాలెన్స్ అవ్వదా, ఇట్లాంటి దాంతో ఉంచాం యాక్చువల్లీ. సో కరెక్టే అనుకుంటున్నాను. సో చాలామంది యాక్సెప్ట్ చేశారు కూడా. అంటే ఇప్పుడు మామూలుగా కుబేరా కానీ, లీడర్ లాంటి సినిమాలు, అంటే అలాంటి సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా మీరు ఏదైనా సమాజానికో ఎవరికైనా జనాలకు ఆ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ కానీ వాటి గురించి చెప్పాలని ఒక తపన ఉండుంటుంది సార్ మీలో లోపల. సో మీరు అసలు ఇలాంటి కథలతో చెప్పాలని ఎందుకు అనుకున్నారు అసలు? ఇలాంటి లీడర్ కానీ, కుబేరా కానీ. నేను ఫిల్మ్ స్కూల్ అంటే ఫస్ట్ లెసన్ నాకు బాగా, నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ అంటే ఇంజనీరింగ్ నుంచి ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ లెసనే అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక స్క్రిప్ట్ రైటింగ్ క్లాస్కి వెళ్తే ఫస్ట్ వర్డే అది ఫిలిమ్స్ ఆర్ ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అని ఉంటుంది. ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అంటే ఫిల్మ్స్ అనేవి ఒక సమాజం పట్ల ఒక బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది అనేది అనమాట. అంటే ఇప్పుడు సమాజాన్ని చూసి మేము ఇది రాస్తున్నాము, ఇది తీస్తున్నాము కాదు, నువ్వు ఏది అది రాసినా, సినిమాలు ఇన్సిడెంట్స్ చెప్పినా కానీ నీకు ఒక వాయిస్ అంటే ఇది కరెక్టో ఇది కాదో, ఇది మంచో చెడో చెప్పాల్సిన బాధ్యత ఉంది అనేది నేను నమ్ముతాను బేసిక్. సో అక్కడి నుంచి వచ్చి మెల్లగా నా స్థాయి పెరుగుతుంది. ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇప్పుడు నేను చెప్పినవి వింటున్నారు అనేదాకా నేను ఎక్కడి దాకా పుష్ చేసుకుంటానంటే నేను ఇంకా బాబు ఇంకా నాకు ఇది మరీ ఎక్కువ మెసేజ్ అయింది అనేదాకా నేను నా కమర్షియల్ ఆస్పెక్ట్స్, నా స్ట్రెంగ్త్, నా రైటింగ్ స్ట్రెంగ్త్ కానీ ఏదైనా నాకు తెలిసిన ఇది కానీ అది కలిపి చెప్పాలని చూస్తాను. ఆ చెప్పాలి అనేది ఆ తపన ఆగిపోయినప్పుడు ఇంకా ఫిల్మ్ మేకర్గా ఇంకా అనవసరం బేసిక్ అంటే నాకు తెలిసి. సో ఇంకేదైనా చేసుకోవచ్చు బేసిక్ అంటే. సో ఆ చెప్పాలన్నదే నడుపుతుంది. ఐదర్ నువ్వు ఎంటర్టైన్ చేసి హ్యాపీగా వాళ్ళని ఒక బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు నువ్వు గొప్ప సినిమా, గొప్ప మ్యూజిక్ తోటి, గొప్ప క్యారెక్టర్స్ తోటి ఒక ఆనందం ఇచ్చావన్నా ఓకే, లేకపోతే ఇదేదో ప్రాబ్లం ఉంది దీనికి సొల్యూషన్ టువర్డ్స్ దిస్ అని చెప్పినా ఓకే, సంథింగ్ అయితే చెప్పాలని అయితే అది ఏమీ లేకుండా అయితే సినిమా స్టార్ట్ చేయండి అని బేసిక్. సో అంతే ఫిల్మ్ మేకర్స్కి బేసిక్గా ఎందుకు ఇది అంటే ఆ క్రాఫ్టే అది, ఆ మీడియం అది. ఒక పెయింటర్ కానీ, ఒక బుక్ కథా రచయిత కానీ,
ఒక లిటరరీ సాహిత్యం కానీ ఒక పోయిట్ కానీ ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్తాడు కదా. సో సినిమా కూడా అంతే, చెప్పాలని చెప్తాడు. నేను వాళ్ళని కొంచెం టికిల్ చేస్తాను, వాళ్ళని కొంచెం వాళ్ళ వీక్నెస్ల మీద ఆడుకుంటాను, ఇలాంటి నేను నమ్మను. అంటే నేను అది సినిమా అందుకు కాదనుకుంటాను. అంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఏదైనా ఉంటుంది కదా, అంటే మీకు జరిగిన సంఘటన కానీ, మీరు ఎక్కడైనా చదివిన వాక్యాలు కానీ, ఇలాంటి వాటికి ఇన్స్పిరేషన్ ఏదన్నా, ఇలాంటి కథలు చెప్పాలనడానికి అవి ఏమైనా ఇన్స్పిరేషన్ కానీ ఇస్తాయి? అంటే మీరు కూడా అంటే మిగతా దర్శకులతో పోలిస్తే శేఖర్ కమల్ గారిది సపరేట్, అంటే ఎక్కువ పబ్లిసిటీ కోరుకోరు, అసలు వార్తల్లో మీరు ఉండరు, అసలు మినిమం సోషల్ మీడియా కూడా మీరు వాడరు. మీ ఫోన్ ఎవరో ఫోన్ చేస్తే తప్ప అప్పటికి అసలు చాలా దూరంగా ఉంటారు మీరు. ఒక రకంగా సమాజంలో జరుగుతున్న వాటికి కూడా మీరు స్పందిస్తారు, కానీ ఆ విషయాలు మీడియాకు కూడా తెలియవు. అంటే రీసెంట్గా మీరు ఎవరికో దాచుకున్న డబ్బులు, ఒక 3 లక్షలు పెళ్ళికి దాచుకున్న డబ్బులు ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఏదో కాలిపోతే వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చారని కూడా తెలిసింది. ప్లస్ కరోనా టైంలో మీరు గాంధీ హాస్పిటల్కి మీరు చేసిన, అంటే వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని థ్యాంక్ యూ శేఖర్ గారు అని చెప్పేవారు కూడా ఎవరికి తెలియదు. అంటే మీరు చెప్పరు, కానీ కొన్ని బయటికి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. బట్ ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్ అనేది మీ సినిమా భావజాలంలో కూడా అన్నీ కనిపిస్తుంటాయి సార్. అంటే అది కావాల్సుకున్నట్టు ఏం కాదు. బేసిక్గా ఒక్కొక్క వ్యక్తిత్వం, అంటే ఒక్కొక్కరు మనుషులు అంటే ఇప్పుడు ఇది చేస్తేనే మంచి, చేయకపోతే అని కాదు. ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. బేసిక్గా నేను అదే నమ్ముతాను. బేసిక్గా అంటే యువర్ కమ్ హియర్, అంటే నువ్వు ఏదో పర్పస్కి వస్తారు. వచ్చినప్పుడు ఇంజనీరింగ్ చేసే కుర్రోడు, నేను ఒక సిబిఐటీలో చదువుకుని అలర్జీలో తిరిగేవాడిని. సడన్గా నాకు సినిమాలో ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఎవరు ఎక్కడి నుంచి తగిలింది అంటే మా పేరెంట్స్ ప్రాబ్లీ అమ్మ నాన్నల పెంపకంలో ఎక్కడో ఏదో మా అక్కలో ఏదో సంథింగ్ ఏదో ఇన్స్పైర్ అయి ఉంటాను, ఏదో చూసుంటాను, మా ఇంటి పక్కన వాళ్ళు చేసిన ఎక్కడో విన్న మ్యూజిక్ ఏదో లైక్ ఫస్ట్ టైం నేను చిరంజీవి గారిని చూసినప్పుడు అరే నేను క్రేజీగా ఉండేవాడిని, ఈయన డైరెక్ట్ చేయాలన్న ఒక ఇన్స్పిరేషన్ ఏదో పట్టుకుని సినిమాలకు వెళ్ళాను. అక్కడి నుంచి ఈ క్రాఫ్ట్ అనేది వచ్చిన తర్వాత నేను బాగా చెప్పగలుగుతున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నారు అన్న తర్వాత ఏం చెప్పాలి, ఏం చేయాలని ఒక గివింగ్ బ్యాక్ అనేది ఉంటుంది. అంటే ఏదో చేయాలి, చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. బేసిక్గా ఉన్నా లేకపోయినా యూ హ్యావ్ మీ మార్క్ ఉంటుంది కదా. సో ఇవన్నీ అంతే బేసిక్. అంటే పెద్ద ఎజెండాతో కాదు, ఎవరన్నా వచ్చి నాకు అనిపిస్తుంది. అలా అని నేను అందరికీ చేయలేను, నా దగ్గర సత్తా కూడా లేదు, అంత డబ్బులు కూడా లేవు నా దగ్గర. ఏదో అనిపిస్తే ఆ రోజు చూసినప్పుడు ఎందుకో డబ్బులు కాలిపోవడం అంటే అది అసలు ఒక పేదోడికి అంటే లైక్ ఇలాంటివే నాకు మన పంటలు కూడా ఒక రైతు ఏదైనా వానలు కూడా వెళ్ళిపోతుంటే అసలు హృదయ విదారకంగా ఉంటుంది. అంటే ఒక 6 నెలలు ఇది అని చేసి సో అన్నిటి, కానీ ఎంతమంది రైతులు నేను చేయలేను బేసిక్. కానీ ఇదేదో ఏదో డిఫరెంట్గా అనిపించింది. అంటే రేపు వెళ్ళిన పెళ్లి నేను దాచుకున్నాను, పెళ్లి చేద్దామని కానీ మంటల్లో డబ్బులు కాలిపోయినంటే ఎవరు తెచ్చిస్తారు, ఏం తెచ్చిస్తారు అనిపించింది. సరైన రియాక్షన్స్ అంతే. సంథింగ్ ఇంకోళ్ళు వేరే డైరెక్టర్ వేరే విధంగా వేరే దొరికితే ఎవరో చదువు అంటే హార్ట్ పేషెంట్స్ చదివిద్దామని ఏవో చేస్తూ ఉంటారు కదా. ఎవ్రీబడి డస్ ఎనీథింగ్. సో అంత అదేం నేను గొప్ప అనుకోవాలి, నా ఉన్నంతలో నాకు అనిపించిన దాంట్లో చేస్తూ ఉంటాను. అంటే ఈ దేవా క్యారెక్టర్కి ధనుష్ గారిని చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయిన తర్వాత చాలామంది అంటే సోషల్ మీడియాలో ఏం ట్రోల్స్ మొదలు పెట్టారంటే ఈ సినిమా శేఖర్ కమల్ గారు తెలుగులో ఏ హీరోకి చెప్పినా చేసేవాడు కాదు, వాళ్ళు క్యారెక్టర్ చేయలేరు అని. అంటే అసలు మీరు ఏ హీరోని అప్రోచ్ అవ్వలేదు. డెఫినెట్గా ఈ సినిమా కేవలం దేవా క్యారెక్టర్ మీరు ధనుష్ గారికే చెప్పారు. కానీ ఇదో రకమైన ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి సార్ సోషల్ మీడియాలో. సార్ అసలు మీరు ఏ హీరోకి చెప్పలేదు కదా సార్ తెలుగులో? అలా అసలు చెప్పలేదు, అది ధనుష్కే చెప్పాను. ఎందుకో ధనుష్ కనిపించాడు అట్లా. సో ఐ థాట్ చెప్పాను. ఇక్కడ ఎవరు చెప్పలేదు. చెప్పినా అంటే మన ఎవరికి వాళ్ళు యాక్టింగ్లో బేసిక్గా ధనుష్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. ఆ పర్ఫార్మెన్స్కి ఇప్పుడు నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటే అది నేనేం వేరే వాళ్ళు బ్యాడ్గా చేశాను అట్లే ఏం లేదు. అది దీనికి నేను అంతగా ఓవర్వెల్మ్ అయిపోయి నాకు అలా నచ్చింది కాబట్టి అనిపిస్తుంది. వేరే యాక్టర్ ఇప్పుడు తెలుగులో ఏదైనా యాక్టర్ ట్రై చేస్తే వేరే విధంగా ప్లే చేసేవాడేమో, వేరే విధంగా చేసేవాడేమో, వేరే ఏదో వచ్చేదేమో. అది నేను మాత్రం ధనుష్ అనుకున్నాను బేసిక్గా. సో కానీ అతను చేసిన విధానం ఇదంతా నాకు 200% ఇంకా అసలు అంటే ఎవరు చేయలేరేమో. అంటే వేరే యాక్టర్ని తక్కువ చేయడం కాదు, ఈ పాత్రలో ఇంకెవరిని ఒకసారి చేసిన తర్వాత చూడలేము మనం బేసిక్. సో ఇప్పుడు స్వాతి ముత్యం కమల్ హాసన్ చేశాడంటే ఇంకెవరైనా ఊహించగలరా అంటే చేయలేము మనం అట్లా. సో వన్స్ ఇట్స్ డెలివర్డ్. సో ఈయన డెలివర్ చేసేసాడు ఒకటి అది. సో అది ఎక్సెప్షనల్గా చేశాడు. సో ఆ ట్రోల్స్ అన్ని ఈ మధ్య ట్రోల్స్కి నాకంటే అసలు
అంటే నిజంగా మనుషులకి మనం బతుకుతున్న విధానానికి ఆ ట్రోల్స్కి ఎవడో చేసిన కామెంట్స్కి అసలు సంబంధం ఉంటలేదు అంటే అది నేను యాక్చువల్లీ అసలు చూడను అసలు ఎప్పుడు ఎవరో గట్టిగా చెప్తే నేను కమెంట్లు చదవను ట్రోల్స్ నేను అసలు స్పెండ్ చేయను దాని మీద. నేను ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ బైట్స్ వాట్ ఎవర్ ఏమో అంటున్నారో నాకు అసలు తెలియట్లేదు కూడా. జెన్జీ టర్మినాలజీ కూడా నాకు చాలా తెలియదు యాక్చువల్లీ. సో మెల్లగా ఏదైనా తెలుసుకోలేము కానీ నేను చూడను యాక్చువల్లీ నేను చూసినా కానీ నేను ఎఫెక్ట్ అవ్వను బేసిక్. అంటే నాకు ఇంకా అంటే నేను ఇమాజిన్ చేయగానే అక్కడ ఎక్కడో కుర్రాడో 10వ క్లాస్ వాడు కూడా పెట్టి నేను ఇష్టం వచ్చినట్టు అది వాడికి ఏం తెలుసో తెలియదో వాడి ఫ్యాన్ ఎవరిదన్నా వేరే హీరో ఫ్యాన్ ఉంటే మా హీరో చేయడం ఏమన్నా 2 కొట్టేయడం అయిపోయింది. అంటే ఆనంద్ అంటే డాలర్ డ్రీమ్స్ శేఖర్ కమ్ల గారికి ఇప్పుడు కుబేర శేఖర్ కమ్ల గారికి 25 years జర్నీ. ఈ జర్నీలో మీలో మీరు గమనించిన మార్పు ఏదైనా ఉందా సార్? ఇది మార్చుకున్నా బెటర్ ఇవాల్వ్ అయి ఉంటాను, బెటర్ పర్సన్ అయి ఉంటాను, బెటర్ ఇవాల్వ్ అయి ఉంటాను, మోర్ పొలిటికలీ మోర్ ఇంకా అంటే ఎదిగి ఉంటాను బేసిక్గా. 25 years తక్కువ టైం కాదు. అంటే అంటే మనం సమాజంలో బతుకున్నప్పుడు ఎవ్రీ డే ఒక లెర్నింగే ఉంటుంది. ఎవ్రీ మనిషితో ఒక పరిచయం అదొక లెర్నింగే. ఎవ్రీ సినిమా ఒక లెర్నింగే. అంటే ఇంకా ఎవ్రీ ఒక నీ వయసులో నీకు ఎవ్రీ ఒక సంవత్సరం నువ్వు బెటర్ అవుతూ ఉంటావు. నీకు ఫిజికల్గా నీ జుట్టు తెల్లబడుతుంది. అదితో పాటు మైండ్ ఎదగాలి, తప్పకుండా ఎదగాలి. నీకు ఏదో ఒక మనం ఇంకా టైమ్స్ చూసాము, అత్యంత దారుణమైన కరోనా లాంటివి చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత మనిషి అనేవాడు మారకుండా అయితే ఉన్నాడు. సో నేను ఆ మార్పులో వచ్చి ఉంటే నాకు ఫిల్మ్ మేకర్గా నేను బెటర్ సినిమాకి బెటర్మెంట్ అంటే అవగాహన నాకు కొన్ని తెలియని తెలిసి ఉండొచ్చు, నేర్చుకుని ఉండొచ్చు. సో పొలిటికల్లీ కరెక్ట్గా అంటే ఏం చెప్పాలి ఇంకొంచెం బెటర్ అయి ఉంటానండి అని అనుకుంటాను నేను. అంటే ఎవరికాడు నేను ఎదిగానని చెప్పుకుంటాడు బాగానే ఉంటుంది కానీ నేను అనుకుంటున్నాను సినిమాలో ఒక పరిణితి ఉంటుంది కదా, మెల్లమెల్ల ఇంకొంచెం అవుతున్నానేమో అనిపిస్తుంది. అలా నేను ఏ సినిమాకి నేనేం మరీ అంత తప్పులు చేశాను అనుకోలేదు కానీ డెఫినెట్గా అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పారు. అంటే ఈ సినిమాతో పర్టికులర్ కుబేర సినిమాలో కొంచెం కమర్షియల్ హంగులతో చేశారేమో శేఖర్ కమ్ల గారు అని అనిపించింది సార్. కొన్ని అంటే మీరు పెట్టిన బడ్జెట్ కావచ్చు, మీకున్న క్యాన్వాసింగ్ కావచ్చు, ఆర్టిస్టులు కమర్షియల్ హంగులు అనుకోలేదు, నిజంగానే కథకు కావాల్సినట్టు అనిపించింది యాక్చువల్. అంటే మీ ఏ సినిమాలో నాకు విలన్లు కనిపించలేదు, ఈ సినిమాలో విలన్ కనిపించాడు. అంటే ఇప్పుడు అదే దీనికి అవసరం మనం ఎత్తుకున్న కథ అలాంటిది, ఎంచుకున్న కథ అంటే సో డెఫినెట్గా అది విలన్ అంటే ఇప్పుడు లీడర్లో నీకు ఒక విలన్లు ఉంటారు కానీ అది ఆ స్థాయి ఒకటే అయ్యేసరికి నీకు ఆ విలనీని వాడు ఎదుర్కోగలడు అని చెప్పి అతనంత విలనీగా అనిపించాడు బేసిక్గా. అంటే ఇప్పుడు ఇక్కడ స్థాయి క్లాస్ అసలు సంబంధం లేని ఎక్స్ట్రీమ్ కాబట్టి అతను ఆ విలని ఉత్తిన అతను నలిపేయగలడు అనమాట, సిగరెట్ బడ్లా వీళ్ళని. అంటే వీళ్ళు అంటే ఎవరు లేని వాళ్ళు. సో అలా అది ఆ స్థాయి కాబట్టి అతను కొంచెం విలని చూపించాల్సి వచ్చింది అట్లా. ఈ కుబేర సినిమా దీని సక్సెస్ అంటే ఇలాంటి కథలు ఇంకొన్ని చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ కలిగించిందా సార్ మీకు? డెఫినెట్గా అంటే నాకు అనిపించింది. చాలా మంది నాకు మెసేజ్లు వస్తున్నాయి చాలా మటుకు. అంటే బేసిక్గా ఇది కొంచెం అంటే మెయిన్ స్ట్రీమ్లో ఇట్లా బ్లాక్ బస్టర్ అయ్యి థియేటర్లు ఫుల్ అయ్యి హౌస్ఫుల్స్ అయ్యి వెళ్ళడం అనేది చాలా నిజంగా అంటే మంచి థియేటర్కి రావడం చాలా కష్టంగా ఉంది యాక్చువల్లీ. తప్పించడం చాలా కష్టంగా ఉంది. అంటే చాలా పెద్ద స్టార్ ఉండాలి, చాలా హంగులు ఉంటే తప్ప థియేటర్కి రావట్లేదు అనేది నిజం యాక్చువల్లీ, నేను గమనిస్తున్నాను యాక్చువల్లీ. సో ఇది ఒక మంచి టర్న్ అండి, గుడ్. అండ్ ఎస్పెషల్లీ స్టార్స్ కూడా స్టార్లు అనే వాళ్ళు క్యారెక్టర్స్ ప్లే చేయడం, ఆల్టర్నేట్ సినిమా పాటలు 2 ఫైట్లు పంచ్ డైలాగులు కాకుండా ఒక చెప్పిన కథకి థియేటర్లకు తరలి రావడం, ఇవన్నీ చాలా మంచి పని డెఫినెట్గా. అంటే ఈ ఇయర్ యాక్చువల్గా ఈ మంత్ జూలై అనేది చాలా హార్డ్ మంత్ సార్. అంటే చాలా స్కూల్స్ ఓపెన్, చాలా మంది డబ్బులు ఉండవు. అలాంటిది అంటే థియేటర్ కూడా జనాలు రావడమే తక్కువ ఉన్న టైంలో మళ్ళీ ఇలాంటి టైంలో కూడా కుబేరకు హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి సార్. మీకు బీసీ సెంటర్లు సింగిల్ స్క్రీన్లో కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. యాజ్ ఎ మేకర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా మీకు అంటే ఇది ఎలా అనిపించింది సార్? అంటే సినిమాలో ఉన్న ఆ కొత్తదనం కానీ మీరు చెప్పాలనుకున్న ఎమోషన్ కానీ జనాలకు కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. నిజంగా అదే ఉంటుంది, ఎమోషన్ కనెక్ట్ అయింది, ఒక నమ్మకం. అంటే సినిమా ఒక హోప్ ఇస్తుందేమో అంటే బేసిక్గా అది. సో అలా వస్తున్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మేము కూడా అనుకున్నాం జూన్లో జనరల్గా డిఫికల్ట్, డబ్బులు ఉండవు, పిల్లలు స్కూల్ ఓపెన్ అవుతాయి, అన్నీ చేయాలి అని.
కానీ మాకు డేట్ ఇదే కుదిరింది అనమాట. సో బట్ ఈ టైంలో ఇది అయిందని ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అగేన్స్ట్ ఆల్ ఆర్డ్స్ వచ్చి విజయం సాధించిందంటే అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను. రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఈ రీసెంట్ టైమ్స్లో మన స్టార్ హీరోలు కూడా రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు సార్. సో అంటే మారింది, జనాల ట్రెండ్ మారింది, వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన దృక్పథం కూడా మారి కొత్త రకమైన కథల కోసం అన్వేషిస్తున్నారు సార్. మరి స్టార్ హీరోలతో మీరు కథలు చెప్పే అవకాశం కానీ వాళ్ళతో అంటే వాళ్ళంతా వెయిటింగ్. నాకు తెలిసి శేఖర్ కమల గారు నాకు ఒక కథ చెప్తారేమో అది నాకు తెలిసి అందరూ శేఖర్ కమల గారితో ఒక సినిమా చేసేయాలని అందరికీ ఉంటుంది. అంటే ఇది అంటే ఇంతకుముందు అంటే ఈ సినిమా చేస్తారో చేయరో వాళ్ళకున్న ఇమేజ్ ఇలాంటి అడ్డు మారినాయి. ఇప్పుడు లేదు, ఇప్పుడు మారినాయి. ఇప్పుడు అంటే యాక్చువల్లీ అంటే ఇంకా ఐ థింక్ కథే హీరో అని ఇప్పుడు డైరెక్టర్ కాదు ఏం కాదు, కథ అనేది హీరో అనేది ఒకటి వచ్చినట్టుంది. అది మంచి ట్రెండ్ అది. కానీ నాకు నా లిమిటేషన్ నేను ఎప్పుడు రాస్తాను, ఎప్పుడు తీస్తాను, ఏమవుద్ది, ఏ కథ వస్తుంది అనేది నాకే తెలియదు. సో అది బట్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ మంచి పరిణామం. దట్ వెరీ గుడ్ ట్రెండ్ దట్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళలో నాకు అది ఆ మార్పు అనేది చాలా కనిపిస్తుంది తెలుగు ఆడియన్స్లో. సో తెలుగు ఆడియన్స్ ఎప్పుడు టెరిఫిక్ ఫిల్మ్ లవర్స్, బట్ టెరిఫిక్ కమర్షియల్ ఫిల్మ్ లవర్స్. ఇప్పుడు టెరిఫిక్ ఆల్ టైమ్ అన్ని కైండ్స్ ఆఫ్ ఫిల్మ్ లవర్స్ అయిపోయారు అనమాట. సో మనది ఒక పెద్ద అమేజింగ్ ఓవర్సీస్ కానీ, నాకు ఈ సినిమాకి ఓవర్సీస్ వచ్చిన రియాక్షన్ కానీ, నీకు ఇక్కడ రియాక్షన్ కానీ, ఐఎమ్ లైక్ నేను సక్సెస్ మీట్లో చెప్పినట్టు నేను ఐఎమ్ వెరీ వెరీ ఆనర్డ్. అండ్ తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ క్రియేట్ చేసింది మీరు. అంటే ఆ స్థాయి కలెక్షన్ తెలుగు సినిమాకి వస్తాయి ఓవర్సీస్లో అని అంటే నేనేం క్రియేట్ చేయలేదు, కానీ నేను ఫస్ట్ ఆ జర్నీలో ఉన్నాను. ఫస్ట్ ఒక అంటే ఆనంద్కి 30 లక్షలు అంత పెద్ద ఫిగర్ స్టార్ట్ అయినాయి. 30-40 లక్షలే. నెక్స్ట్ మన గోదావరికి 1.5 హ్యాపీ డేస్కి 3 కోట్లు, ఇట్లా నేను ఆ రేంజ్లో ఎప్పుడు టాప్లో ఉండేవాడు. అంటే ఇంత కొంటున్నాం అని. సో ఎప్పుడు నన్ను అంటే ఓవర్సీస్ ఆడియన్స్కి ఎప్పుడు నేను కృతజ్ఞతగానే ఉంటాను. అంటే టెరిఫిక్గా యాక్సెప్ట్ చేశారు యాక్చువల్లీ. సో ఓవర్సీస్ కానీ ఇక్కడ కానీ ఆడియన్స్కి, తెలుగు ప్రేక్షకులు ఐ థింక్ మార్పు చాలా బాగా తీసుకుంటున్నారు. ఐ థింక్ టెరిఫిక్ మంచి సినిమాలు, కొత్త సినిమాలు, కొత్త దర్శకులు అండ్ హీరోలు కూడా వేరే పాత్రలు వస్తాయని అంటే యూ కెన్ లుక్ ఫార్వర్డ్. అలానే మనం పాన్ ఇండియా కూడా ఇప్పుడు రాజమౌళి గారు కానీ, అది సుకుమార్ కానీ, ఇండియా లెవెల్లో దే ఆర్ రూలింగ్. సో ఐ థింక్ తెలుగు దర్శకులు కానీ, తెలుగు ప్రేక్షకులు కానీ వెరీ గుడ్ టైమ్స్. ఇంకేం సార్, అంటే ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నారా? ఇంతకుముందు ఈ షూటింగ్ అప్పుడు వారం తర్వాత వచ్చి నెల తర్వాత కలుస్తారు, నెల తర్వాత వచ్చి ఇంకో 2 నెలలు, ఇప్పుడు ఇంకా ఉంటాను మళ్ళీ ఇంకొక 1 year అట్లా, 1 year వరకు. ఓకే, ఏమో ఇదేనా ఇంతైనా స్లో స్పీడ్ ఏమైనా పెంచాలనుకుంటున్నారు సంవత్సరంలో? నెక్స్ట్ ఇయర్ మరి శేఖర్ కమల్ గారి సినిమా చూడొచ్చా 2026లో? నేను ప్రయత్నిస్తాను యాక్చువల్లీ, ఎందుకంటే అనిపిస్తుంది అంటే స్పీడ్ పెంచాలని ఎప్పుడు అనిపిస్తుంది. నేను ప్రామిస్ చేసుకుంటాను కానీ ఫుల్ఫిల్ చేయను. మేబీ ఈసారి చేస్తాను, అనిపిస్తుంది. ఓకే సరే, అంటే ఈ సినిమా ప్రొడక్షన్లో మీ డాక్టర్ వందన గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా సార్? లేదు అసలు లేదు. అది ఎగ్జామ్స్ అయిపోతే హాలిడేస్ అని అది వస్తూ ఉంటుంది. మీ సినిమాలకు మీ ఫ్యామిలీలో మంచి క్రిటిక్ ఎవరు సార్? అందరు క్రిటిక్లే నాకు. అదే మా ఫ్యామిలీ అంటే మై శ్రీ విద్య వైఫ్ క్రిటిసైజ్ చేస్తుంది, వాడు వీడు వందన చేస్తుంది, విభవ్ చేస్తారు, వీళ్ళు చేస్తారు. సో అండ్ మా టీం వాళ్ళు అయితే లెఫ్ట్ అండ్ రైట్, మా అక్క అందరూ అంటే ఎవ్రీబడి అంటే ఆనెస్ట్గా చెప్తారు నచ్చిందా నచ్చలేదా ఇది. సో అందరూ క్రిటిసైజ్ చేస్తారు, నాకేం మొమాటం లేదని చెప్తారు అందరు. ఓకే, ఈ మధ్య ఇంకోటి ఇది శేఖర్, నేను 10 సినిమాలు చేస్తాను కాబట్టి నాకు బ్రాండ్ కాబట్టి ఏదైనా ఉంటే ఒకటే మాట, ఇది నీ సినిమాలో లేదంటారు. సో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకుని ఏంటి నా సినిమా అంటే ఇక్కడ ఏదో ఇది, అది కూడా జరుగుతుంది యాక్చువల్లీ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరొక మరపురాని చిత్రం గురించి వెయిటింగ్. నెక్స్ట్ ఇయర్ 2026లో శేఖర్ కమల గారి సినిమా మరొకటి చూడాలని ఆడియన్స్ వెయిటింగ్, మేము వెయిటింగ్. ట్రై చేస్తాను తప్ప. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.